అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో జరిగిన అగ్ని ప్రమాదానికి అసలైన కారణాలు వెలుగులోకి వచ్చాయి. యాజమాన్యం నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని థర్డ్ పార్టీ నివేదిక ఇచ్చింది. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ లైఫ్ సైన్సెస్ ప్రమాదంపై యాజమాన్యం అధికారుల నిర్లక్ష్యం ఉందని థర్డ్ పార్టీ పేర్కొంది. గత ఏడాది ఇచ్చిన నివేదికలోనే సంస్థలోని లోపాలను థర్డ్ పార్టీ నివేదిక ఎత్తి చూపింది. పైప్ లైన్ ను తరచూ తనిఖీ చేసే సిస్టమ్ను వెంటనే ఫ్యాక్టరీలో ఏర్పాటు చేయాలని థర్డ్ పార్టీ నివేదిక గతంలోనే పేర్కొంది. అయినా సరే ఫ్యాక్టరీ యాజమాన్యం పట్టించుకోలేదు. థర్డ్ పార్టీ నివేదికను అమలు చేయాలని కనీసం ఫ్యాక్టరీ యాజమాన్యానికి సైతం ప్రభుత్వ అధికారులు చెప్పలేదని తెలుస్తోంది. పైప్ లైన్ నుంచి సాల్వెంట్ లీక్ అయింది. ఫ్యాక్టరీలోని మొత్తం పైప్ లైన్ నుంచి సాల్వెంట్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. సాల్వెంట్కు పెట్రోల్ కంటే వేగంగా మండే శక్తి ఉంది. వేపర్ క్లౌడ్ గాలిలోకి వెళ్లి ఒక స్థాయిని దాటడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుళ్లు జరిగినట్లు నిర్ధారణ అయింది. పైప్ లైన్ను తరచూ చెక్ చేసే సిస్టమ్ వెంటనే డెవలప్ చేసుకోవాలని థర్డ్ పార్టీ ఇచ్చిన నివేదికను అమలు చేయని కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. కనీసం ఆ నివేదికను అమలు చేయాలని కూడా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ చెప్పలేదు. గతంలో ఎల్జీ పాలిమర్స్ లో కూడా ఇదే నిర్లక్ష్యం తలెత్తింది. ఈ ప్రమాదం నేపథ్యంలో అచ్యుతాపురం ఘటనా స్థలంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. అధికారులతో మాట్లాడారు. అనంతరం ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.